ఊడే తుమ్మితే ఊడే ముక్కు అన్నారు. అందువల్ల అప్పుడు కేసీఆర్ చెప్పాడు కూడా, నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరుగుతుంది కనుక నేను ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను తీసుకున్నాను అని చెప్పి తెలంగాణ కోసం రాజకీయ శక్తుల పునరీకరణ జరగాలని చెప్పి లెఫ్ట్ రైట్ సెంటర్గా నీకు బీజేపీ టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి అందరు లాగేశారు కదా. సో అందువల్ల ఇప్పుడు కూడా జరుగుతుంది రేపు. ఎందుకంటే గతంలో కూడా టీడీపీ క్లియర్ మెజారిటీ ఉన్న సమయంలో కూడా 2014లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరలేదా, అందులో 5 మంత్రులు కూడా అయ్యారు కదా. సో అందువల్ల ఇప్పుడు కూడా అటైనా ఇటైనా మెజారిటీ సూటిగా స్పష్టంగా రాకపోతే ఇటు ఫిరాయింపులు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అనుకున్నట్లు టీడీపీకి స్పష్టంగా మెజారిటీ రాలేదనుకోండి, వైసీపీ ఎమ్మెల్యేలు అవుతారు. వైసీపీకి 90 ఇప్పుడు సర్వే ఇచ్చారు, 94 ఇచ్చారు. నిజంగానే 94 దగ్గర ఆగింది అనుకోండి, మెజారిటీకి 6 ఎక్కువ కదా. సో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయే ప్రమాదం ఉంటుంది కదా. అప్పుడు డెఫినెట్గా టీడీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు వస్తారు, మనకు తెలియదే ఉన్న రాజకీయ నాయకులు. అందువల్ల ఇప్పుడు మెజారిటీ మార్కు దాటి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్నదే కీలకం. ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటు చేసాక మారిపోతుంది సీన్. అధికారం వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు అటు ఇటు గ్రావిటేట్ అవుతారు కదా. ఇప్పుడు కాంగ్రెస్కి ఎంత వచ్చింది, ఇప్పుడు 60 మ్యాజిక్ ఫిగర్ 64 వచ్చింది తెలంగాణలో. ఒక్క సిపిఐ మద్దతుతో 65 వచ్చాయి. ఏం చేసింది కాంగ్రెస్? ఇంకో 7 ఎంఐఎం వాళ్ళ మద్దతు పరోక్షంగా తీసుకుంటున్నారు, 72 అయింది. ఈలోగా 3 టీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసారు, ఆల్రెడీ 75 అయింది. ఇంకో 20 మంది పైన వస్తారని అంటున్నారు కదా. సో అందువల్ల మన రాష్ట్రంలో ప్రజలు ఒక్కసారి అధికారం ఇవ్వడం వరకే, అధికారం ఇచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మెజారిటీ అంటే ప్రజలు ఇచ్చిన మెజారిటీ వేరుంటది, మ్యానుఫ్యాక్చర్ మెజారిటీ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మెజారిటీ అనేది మ్యానుఫ్యాక్చర్ అయిపోతుంది పొలిటికల్ ఫ్యాక్టరీలో. సార్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కొన్ని అంశాలు చెప్తాను సార్ మీకు. ఏపీ అసెంబ్లీకి సంబంధించి కేకే సర్వే వాళ్ళు నిర్వహించింది ఏంటంటే వైసీపీకి 14 అట, తెలుగుదేశం పార్టీకి 133 అట, జేఎస్పీకి జనసేన పార్టీకి 21 అట, బీజేపీ 7 అట. ఏమనాలి సార్? అంటే ఇప్పుడు ఆ సర్వేలేమో ఏది దేనికి ఎంత స్టాండింగ్ ఉంది, దేనికి ఎంత చరిత్ర ఉంది, వారి మెథడాలజీ ఏంటి, వాళ్ళ శాంపుల్ ఏంటి, వాళ్ళ సర్వే జరిపిన ప్రూఫ్ ఎవిడెన్స్ ఉందా లేదా, ఇవి ఏమున్నది చేయొచ్చు. మనకు మీడియా సోషల్ మీడియా ఎక్కువయ్యాక రకరకాల సర్వేస్ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. సో అందువల్ల ఈ సర్వేనా ఆ సర్వేనా, అందువల్ల మనం ప్రతి సర్వే డిస్కస్ చేయడం అనేది అడ్వైజబుల్ కాదు. ఇంకా మనకు దానికన్నా సమయం ఉంటే పార్లమెంట్ ఎన్నికల మీద స్టేట్ వైడ్గా ఖచ్చితంగా ఒక్కొక్క స్టేట్లో ఏ పార్టీకి ఎన్నొచ్చారో డిస్కస్ చేస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఊరు పేరు లేని ప్రతి సంస్థ గురించి మనం చర్చ పెట్టుకుంటే తేలదు. సో అందువల్ల ఏదైనా ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలనే మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి సంస్థ సర్వేను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సార్ ఎన్డీటీవీకి సంబంధించి